ఓడ సముద్రంలో ప్రయాణం చేస్తే దానికి ఒక కెప్టెన్ ఉంటాడు, ఓడలో ఫ్యూయల్ ఉంటుంది, ఇంధనం ఉంటుంది, వాళ్ళకి తెలిసినవన్నీ రాసుకుంటూ వస్తే మనోడు ఉన్నాడు కదా, తీసుకున్నాడు వాళ్ళ పేపరు. ఓడ సముద్రములో ప్రయాణము చేయును, సముద్రములో జలచరములు మాత్రమే ఉండును, ఒకవేళ ఆవు ఉన్నచో అని మొదలుపెట్టి మళ్ళీ ఆవు గురించి రాశాడు. ఆవు తెల్లగా ఉంటుంది, దానికి కాళ్ళు ఉంటాయి, దానికి తోక ఉంటుంది. అని జీవితంలో కొన్నిసార్లు పరిస్థితులు ఎలా ఉంటాయంటే మనకు తెలిసింది ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని అన్నింటిలో ఏం చేస్తుంటాం చెప్పండి, ఇన్సర్ట్ చేసేస్తుంటారు. కొంతమంది వితర్కవాదాలు చేసేవాళ్ళు ఉంటారు, లేకపోతే రకరకాలైన ఆర్గ్యుమెంట్లు చేసేవాళ్ళు ఉంటారు. చూడండి, ఎప్పుడు ఒక్క పాయింటే ఉంటుంది వాళ్ళ దగ్గర, దాన్ని పట్టుకునే అటు ఇటు లాగుతూ ఉంటారు, అటు ఇటు పీగుతూ ఉంటారు, అటు ఇటు అందరిని ఇబ్బంది పెట్టేస్తుంది. తెలిసిందల్లా ఒక విషయమే, కానీ దాన్ని పట్టుకుని అందరిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కొన్నిసార్లు ఉంటాయి. కొంతమంది విశ్వాసుల పరిస్థితి కూడా ఎలా ఉంటుందంటే బైబిల్లో ఏదో ఒక వచనాన్ని మాత్రం పట్టేసుకుని ఆ వచనాన్ని అటు ఇటు తిప్పి ఇంకా దాన్నే ప్రజల మీదకు రుద్దేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సమ్టైమ్స్ ఐ వండర్ వై దెర్ ఆర్ సో మెనీ డినామినేషన్స్ ఇన్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యంలో కొన్నిసార్లు ఎందుకు ఇన్ని డినామినేషన్లు ఉన్నాయి? ఎవ్రీబడి రీడ్స్ ద సేమ్ వర్డ్, సేమ్ బైబుల్, బట్ వై దెర్ ఆర్ డిఫరెన్సెస్ ఇన్ సమ్ డినామినేషన్స్? దేవుడు ఎప్పుడూ కూడా కన్ఫ్యూజన్కి కారణం కాదు. ఆయన ఎప్పుడూ మనలో సందేహాలు ఉంచలేదు, మనల్ని ఎప్పుడు కూడా ఆయన సంశయాల్లో వదిలిపెట్టేలేదు. ఆయన చెప్పాల్సిన మాట, చెప్పాలనుకున్న మాట, మనకు కావలసిన మాట పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఉంచాడు. పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు పడి రోజున చాలా అబద్ధ బోధలు, అబద్ధ డినామినేషన్లు చాలా ప్రపంచంలోకి వచ్చాయి. వాళ్ళ ఉద్దేశం ఎప్పుడు కూడా, వారిని ఎప్పుడు మీరు కలపండి, కొంతమంది దే డోంట్ బాదర్ అబౌట్ షేరింగ్ గాస్పుల్. సువార్త చెప్పడానికి చాలామందికి ఇష్టం ఉండదు, కానీ సిద్ధాంతాలు మాత్రం బాగా ఎక్కువ చెబుతుంటారు. సైద్ధాంతికపరమైన విషయాలే ఎప్పుడు మాట్లాడి ప్రజల్ని ఇబ్బందుల్లో, గందరగోళాల్లో నెట్టేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ డినామినేషన్కి ఒక సిద్ధాంతం ఉంటుంది, లేదా ఒక విషయం మీద వారు నిలబడి ఉంటారు, బైబిల్లో ఏదో ఒక విషయం మీద. దాన్ని పట్టుకుని ఇంకా మిగతా వాళ్ళందరూ తప్పే, మిగతా వాళ్ళందరూ కరెక్ట్ కాదు, ఈ సిద్ధాంతాన్ని పాటించిన వాళ్ళందరూ కూడా నరకానికే వెళ్ళిపోతారని బోధించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే బైబిల్లో పొరపాటు కాదు, దేవుని వాక్యంలో పొరపాటు కాదు, దాన్ని అర్థం చేసుకోవడంలో కొన్నిసార్లు మనం ఏమవుతున్నాం, పొరపాటు పడుతున్నాం. వాక్యాన్ని ఎప్పుడు కూడా జాగ్రత్తగా చదవాలి. అందరూ కూడా దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము అన్నాడు. ఎప్పుడు కూడా మనం ఒకవైపు నుండే దేవుని వాక్యాన్ని చూసి కంక్లూజన్కి రాకూడదు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. వాక్యము ఏదైనా ఒక విషయాన్ని గురించి మాట్లాడుతుందంటే ఇటు పాత నిబంధనలోనూ క్రొత్త నిబంధనలోనూ దానికి సంబంధించిన లేఖనాలు ఏమున్నాయి, ఆ ఎస్సెన్స్ అనేది మనం తీసుకున్నప్పుడు ఆధ్యాత్మికంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాం. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదవండి. ప్రభు మీ జీవితంలో మేలు చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.